అసైన్డ్ భూముల విషయం అసెంబ్లీ నిజంగా చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతూ ఉన్నారనంటే, ఎంత తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారనంటే, ఎంత విష ప్రచారం చేస్తూ ఉన్నారు అనంటే, నిజంగా దళితులకు సంబంధించిన అసైన్డ్ భూములు ఏ దళితుడైనా కూడా మా ప్రభుత్వం రాకముందు పరిస్థితి ఏమిటి? పేరుకు మాత్రం దళితుల పేరు, అమ్ముకునే స్వేచ్ఛ లేదు. అమ్ముకోలేని పరిస్థితిలో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏం అవసరం వచ్చినా కూడా, లేదా వాళ్ళ లీగల్ హెయిర్స్కి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకున్నా పరిస్థితి ఏమిటి? అగమ్యగోచర పరిస్థితి. పేరుకు మాత్రమే దళితుని పేరు, రిజిస్ట్రేషన్ చేసి తాను ఇవ్వలేడు కాబట్టి చెనిక్కాయలకు, పావులాకు, 10 పైసలకు కొనుక్కోవడము, అది కూడా రిజిస్ట్రేషన్ లేకుండా వేరే వాడు దాన్ని అనుభవించడం. ఇది జరుగుతూ ఉన్న పరిస్థితి మా ప్రభుత్వం రాకమునుపు. మొట్టమొదటిసారిగా వాళ్ళ జీవితాలు మార్చాలని, వాళ్ళ కోసం ఆలోచన చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మాది అని గొప్పగా చెప్పగలుగుతాం. 20 సంవత్సరాలు అసైన్డ్ భూమి ఉన్న ఎవరైనా కూడా 20 సంవత్సరాలు దాటితే వాళ్లకు చట్ట ప్రకారం అన్ని హక్కులు వాళ్ళను కల్పిస్తూ ఆ భూములు వాళ్ళ సొంత భూములుగా చేస్తూ ఉన్నాం. ఆ సొంత భూములు వాళ్ళు అయిన తర్వాత వాళ్ళు దాన్ని అమ్ముకుంటారా, వాళ్ళ పిల్లలకి ఇచ్చుకుంటారా, ఇంకొకటి చేస్తారా వాళ్ళ ఇష్టం. ఈ లోపల ఎవరైనా కూడా భూములు ఎవరైనా కూడా కొనుగోలు చేసి నింటే అవన్నీ కూడా మళ్ళా వాళ్ళకే ఒరిజినల్ రైట్, ఒరిజినల్ అసైనీస్కు మళ్ళీ వెళ్ళిపోతాయి. వాళ్ళ పేరుతోనే పట్టా వస్తుంది, కొన్నవాని పేరుతో రాదు. ఒరిజినల్ అసైనీ పేరుతోనే పట్టా వస్తుంది. సో ఆ రకంగా వాళ్ళకు హక్కులు ఇచ్చి ఏకంగా 15 లక్షల మంది, 15,21,000 మంది రైతులకు, అంటే ఈ దళితులకు, ఈ పేదలకు మంచి చేస్తూ వారికి సర్వ హక్కులు కల్పించే కార్యక్రమం ఏం చేస్తే నిస్సిగ్గుగా బురదేస్తున్నారు. మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి హక్కులు తీసుకుంటారు, తీసుకునే దానికోసం అడుగులు ముందుకేస్తున్నారు. చట్టాన్ని క్యాన్సిల్ చేస్తారట, వాళ్ళకి ఇచ్చిన హక్కులు రద్దు చేస్తారట. అంటే వీళ్ళు మాత్రం పెత్తందారులు 10 పైసలకు 20 పైసలకు రైతుల దగ్గర నుంచి మాత్రం కొనుగోలు చేయాలి. ఆ అసైనీస్ దగ్గర నుంచి, ఆ దళితుల దగ్గర నుంచి, ఆ పేదల దగ్గర నుంచి వీళ్ళకి మాత్రమే మంచి రేటు రావాలి, మంచి రేటు ఉండాలా, వాళ్ళకు మాత్రం మంచి రేటు ఉండకూడదు. ఏమిటిది? చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఒకే ఒక మెమో ద్వారా ఏకంగా 2,06,000 ఎకరాలను ఉద్దేశపూర్వకంగా 22A పెట్టాడు. 98,000 మంది రైతులకు నానా కష్టాలకు గురి చేశాడు. అసలు ఉద్దేశపూర్వకంగా 2,06,000 ఎకరాలు, 98,000 మందిని రైతులను ఇబ్బంది పాలు చేస్తూ 22A అంటే నిషేధిత జాబితాలో పెట్టేసాడు. మేము దాన్ని విడుదల చేసినాం. నీ భూమి మీద, రైతుల భూమి మీద చంద్రబాబు నాయుడు చేసిన దాష్టికాన్ని విడుదల చేసాం. రైతులను వాళ్ళకు మంచి చేస్తూ వాళ్ళ భూములకు మీద వాళ్ళకు సర్వ హక్కులు కల్పించాం 22A జాబితా నుంచి తీసేసిన తర్వాత. ఆ తప్పంటాడు. ల్యాండ్ పర్చేస్ స్కీమ్ కింద అప్పట్లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పంపిణీ చేసిన 22,000 ఎకరాల భూములు ఎస్సీ కార్పొరేషన్కు ప్లెడ్జ్లో ఉంటే ఆ రుణాలను పూర్తిగా రద్దు చేసి ఆ 22,000 మందికి 22,000 ఈ ఎకరాలను వాళ్ళకి ఇచ్చేసినాం. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పర్చేస్ చేయబడ్డ ప్లెడ్జ్లో ఉన్న ఈ ల్యాండ్స్ను అది ఇంకొక విప్లవం. పేదలకు మంచి చేస్తూ రద్దు చేస్తానంటాడు ఈ పెద్ద మనిషి. మరో 2,06,000 ఎకరాల చుక్కల భూములు, మరో 2,06,000 చుక్కల భూములు
ఏకంగా 1,07,000 మంది రైతులకు ఆ చుక్కల భూములు పెట్టారు. ఆ చుక్కలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి హక్కులు లేవు. ఆ హక్కులు లేవు కాబట్టి వాళ్ళు క్రయ విక్రయాలు చేసుకోలేరు, వాళ్ళ పిల్లలకి ఇచ్చుకోలేరు. ఆటోమేటిక్లీ నిషేధిత జాబితాలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. మంచి చేస్తూ ఏకంగా 2,06,000 ఎకరాల్లో ఉన్న 1,07,000 మందికి కుటుంబాలకు మంచి చేస్తూ ఆ చుక్కల భూములను పరిష్కారం చేశాం, సొల్యూషన్ ఇచ్చినాం. మరో 33,000 ఎకరాలకు సంబంధించి షరతులు గల భూములపై మా నాని మచిలీపట్నం ఏరియాలో ఆవనగడ్డ ప్రాంతంలో మేమంతా పోయింటిమి. పెద్ద ప్రోగ్రాం, 22,000 మంది రైతులకు అక్కడ 33,000 ఎకరాలకు సంబంధించి షరతులు గల భూములతో ఆంక్షలు పెట్టి వాళ్ళు అమ్ముకునే స్వేచ్ఛ లేదు, అమ్ముకునే పిల్లలకి ఇచ్చే స్వేచ్ఛ లేదు. దుర్మార్గమైన పరిస్థితుల మధ్య బతుకుతా ఉన్న వాళ్లకు, అన్యాయమైన పరిస్థితుల మధ్య బతుకుతా ఉన్న వాళ్లకు మంచి చేస్తూ వారికి సర్వ హక్కులు కల్పించాం. తప్పంటాడు. వీళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఏం చేస్తూ ఉన్నాడు? వీళ్ళందరినీ మళ్ళా ఇబ్బందులు లేక నెట్టేసి వీళ్ళకి సంబంధించిన బెనామీలు, వీళ్ళకి సంబంధించిన వాళ్ళు మాత్రం 10 పైసలకు 20 పైసలకు కొనుక్కోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంతకన్నా దుర్మార్గుడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. ఇళ్ల నిర్మాణం గురించి అసెంబ్లీలో విన్నాం. ఇంకా దుర్మార్గమైన మాటలు. ఏకంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో పేదలకు ఇళ్లకు సంబంధించి ఒక్క నిరుపేదకైనా కూడా కనీసం 1 సెంటు స్థలమైనా ఆయన ఇచ్చాడా? ఒక్క నిరుపేద కుటుంబానికైనా చంద్రబాబు నాయుడు గారి హయాంలో 1 సెంటు స్థలమైనా ఎప్పుడైనా ఇచ్చాడా? అలాంటిది మేము 30,60,000 కుటుంబాలకు అక్క చెల్లెమ్మల పేరు మీదనే మంచి చేస్తూ వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ చేశాం. ఇందులో 21 లక్షల ఇళ్ళు నిర్మాణం కూడా చేపట్టాం. 9,02,000 ఇళ్లను పూర్తి చేశాం. మిగిలిన 11 లక్షల ఇళ్ళు పునాదులు దాటి వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నాయి. ఏకంగా 17,000 జగనన్న కాలనీస్లో ఈరోజు అవి ఇల్లు కాదు, ఒక ఊళ్ళే నిర్మాణంలో ఉన్నాయి. ఎక్కడ మంచి పేరు వస్తుంది ఆ ఇల్లులు పూర్తవుతే, ఎక్కడ జగన్కు మంచి పేరు వస్తుంది అనే ఉద్దేశంతో ఏకంగా హౌసింగ్ ప్రోగ్రామ్నే ఈరోజు జరగడంలా. అంతటి దారుణంగా ఈ ప్రభుత్వం బిహేవ్ చేస్తూ ఉంది. మా ప్రభుత్వ హయాంలో సిమెంట్ సబ్సిడీ మీద ఇచ్చేవాళ్ళం, ఇసుక ఉచితంగా ఇచ్చేవాళ్ళం, స్టీలు ఇక మిగిలిన ఇతర సామాగ్రిలన్నీ కూడా సబ్సిడీ మీద ఇచ్చేవాళ్ళం. ఇవి కాక మరో 35,000 పావలా వడ్డీకి ఇచ్చేవాళ్ళం. రుణం కూడా 1,80,000 రూపాయలు డబ్బులు కూడా స్టేట్ గవర్నమెంట్ తరపు నుంచి వాళ్ళకు సపోర్ట్ చేస్తూ సబ్సిడీ కింద ఇస్తూ అంత బృహత్తర కార్యక్రమాన్ని ఈరోజు పూర్తిగా నిరుపేదలందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు తిట్టుకుంటూ ఉన్నారు. పూర్తిగా అబద్ధాలు చెప్తూ ఉన్నారు. కన్స్ట్రక్షన్ పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తున్నాయి చాలా చోట్ల. వెళ్ళి ఒకసారి గమనించండి. సిమెంట్ సబ్సిడీ, సిమెంట్ ఇవ్వడంలా కన్స్ట్రక్షన్ ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవడు పట్టించుకోవడంలా. ఎందుకు అసెంబ్లీ నడుపుతూ ఉన్నారో, ఎందుకు ప్రభుత్వం నడుపుతూ ఉన్నారో వీళ్ళకి తెలియదు. ప్రజలకు అవసరమైన పనులన్నీ కూడా ఈరోజు పూర్తిగా పక్కకి వెళ్ళిపోయాయి. ఈరోజు రాష్ట్రంలో
ఈరోజు ఎక్కడ చూసినా కూడా కనిపిస్తూ ఉన్నది ఏమిటి అని అంటే మాత్రం మాఫియా ముఠాలు కనిపిస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో ఇవాళ కనిపిస్తూ ఉన్నది ఏమిటి అని అంటే మద్యం లిక్కర్లో స్కాము, ఇసుకలో రెండో స్కాము, ప్రతి నియోజకవర్గంలోనూ ప్యాకాట క్లబ్బులు ఇది ఇంకో స్కాము. ఇవి కాక మీ ఇష్టం ఏ నియోజకవర్గమైనా తీసుకోండి, ఆ నియోజకవర్గంలో ఏ పరిశ్రమ ఉన్నా, ఏ కన్స్ట్రక్షన్ కార్యక్రమం జరుగుతూ ఉన్నా, ఆ నియోజకవర్గంలో ఏ మైనింగ్ యాక్టివిటీ జరుగుతూ ఉన్నా, ఎమ్మెల్యేల కప్పం కట్టకపోతే యాక్టివిటీ ముందుకు పోయేదే లేదు. మీ ఇష్టం ఏ నియోజకవర్గమైనా తీసుకోండి.